ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు, కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుని కన్నా శ్రేష్ఠుడిగా మనము చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు నిరంతరము ఉండే యాజకుడు కనుక ఆయన ప్రధాన యాజకుడి కన్నా శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యాజకులు మరణమును పొందుతారు కాబట్టి ఎల్లప్పుడూ కూడా వారు ఉండడం సాధ్యం కానందున వారు అనేకులైరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు నిరంతరం ఉన్నాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగినవాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 23 నుంచి 29 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే, మోషేతో దేవుడు అహరోను చనిపోయిన తరువాత ఆ యాజక వస్త్రాలు అహరోను కుమారులకు ధరింపచేయాలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే వారి యాజకత్వము తాత్కాలికమే అని మనము గమనించగలం. అయితే యేసుక్రీస్తు యొక్క యాజకత్వం శాశ్వతమైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారము, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుట వలన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడి కన్నా శ్రేష్ఠుడాయను అని మనకు లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారము, యేసు తన యొద్దకు వచ్చు వారిని సంపూర్ణంగా రక్షించగలడు కనుక సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. అంటే మన స్వనీతి లేకుండా మనమే ఏమీ చేయకపోయినా మన రక్షణ కొరకు సమస్తము ప్రభువే చేస్తాడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారము, యేసుక్రీస్తు వారు పాపము లేని వాడు కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుని కంటే శ్రేష్ఠుడు అని మనం చెప్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ఆయన పాపము లేని వాడు కనుక పరిశుద్ధుడు. అయితే మనిషి విషయంలో అది కుదరదు కనుక మనం పుట్టుకతోనే పాపులము కనుక పాపం చేయకపోయిన మనలో పాపం ఉంటుంది కనుక ప్రధాన యాజకుని కన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠుడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27, 28 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే, యేసు తను తాను బలిగా అర్పించుకున్నాడు కనుక యాజకత్వంలో మనకు 2 లోపాలు మనకు కనబడతాయి. ప్రతిరోజు కూడా ఆయన బలులు అర్పించడం వలన పాపాలు గుర్తుకి వస్తూనే ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27, 28 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే, యేసు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు కనుక ఆయన ప్రధాన యాజకుని కంటే శ్రేష్ఠుడు అని మనం చెప్పగలం. అయితే యాజకుని యాజకత్వంలో మనకు 2 లోపాలు కనిపిస్తాయి. ప్రతిరోజు కూడా బలులు ఆయన అర్పించుట వలన పాపాలు అనేవి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ పాపాలను యాజకుడు తీసివేయలేడు. రెండవదిగా చూస్తే తన కొరకు తాను బలి అర్పించుకుంటున్నాడు కనుక తాను పాపి అని ఆయన గుర్తిస్తాడు కనుక ఈ 2 లోపాలు యాజకుని యాజకత్వంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువులో ఎలాంటి పాపం లేదు. ఆయన పాపం లేనివాడు కనుక తన కొరకు బలి అర్పించుకోలేదు. అందరి కొరకు ఆయన బలి అయినాడు కనుక ప్రధాన యాజకుని కన్నా శ్రేష్ఠుడు అని మనం చెప్పగలం. వారి బలులు నిత్యము ఉండేవే, కానీ ఈయన బలి ఒక్కసారే అర్పించాడు కాబట్టి
యేసుక్రీస్తు ప్రధాన యాజకుని కన్నా శ్రేష్ఠుడు అని మనము గ్రహించి నిత్యము ఆయన్ని ఆరాధించి గణపరిచి మహిమపరచుదుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.